అక్కడి నుంచి అంటే ఈ 5 to 6 lakhs క్యూసెక్స్ అనేది మినిమం ఇంకొక 2-3 రోజులు కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ క్లాగింగ్ అనేది ఉంటుంది కూడా ఇంకా ఒక 2-3 రోజులు. సో ఈ రోజుకు 3 సార్లు నెక్స్ట్ 3 రోజుల పాటు లేకపోతే 2 రోజుల కనీసం మనం ఆహార పదార్థాలు అందించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆకలి ఒకరోజు తట్టుకుంటారు, 2 రోజులు తట్టుకుంటారు, 3వ రోజు బయటకు తిడతారు. ఎవరైతే ఏమి చంద్రబాబు నాయుడు అయితేనే ఇంకో అయితే నాకు రాలేదంటే ఎవరైనా తిడతారన్నమాట. సో చంద్రబాబు తన శక్తి మేరకు చేస్తున్నాడు. దాదాపు ఆ వయసులో 75 సంవత్సరాలు, సరే వయసు సంగతి పక్కన పెడితే ఆయన బాధ్యత తీసుకున్నారు కాబట్టి 4 రోజుల నుంచి ఆయన అక్కడే ఉండి మొత్తం చూసుకున్నాడు. మంత్రులందరూ వచ్చారు, లోకేష్ మొదలుకొని కేశవ్ మొదలు ఎవ్రీవన్ పేర్లు ఎందుకు అందరూ వచ్చారు. సో ఇక్కడ ఎవరు కనపడుతున్నా కూడా చెయ్యనిదే ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది కదా. ఇక్కడ నేను ఎందుకు పదే ప్రస్తావిస్తున్నానంటే నా పాయింట్ చెప్పండి. ఎందుకు ఈ పాయింట్ పదే ప్రస్తావిస్తానంటే గత జగన్ గారి హయాంలో అసలు ఏమీ చేయకపోయినా అసలు ఇలా జరుగుతోంది అని చెప్పి ప్రతిపక్షాలు ప్రజలు ఒక కామెంట్ పెడితేనో సోషల్ మీడియాలో ఏదైనా చూపిస్తేనే చాలా సీరియస్గా రియాక్ట్ అయిపోయేవాళ్ళు అధికారులు. కేసులు పెట్టేసేసి అందరినీ లోపలేసేసి ఏం జరగని చోట ఇప్పుడు మీరు చేస్తున్న జరగని ఒక 20%ని 30%ని ఇంత సీరియస్గా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు అధికారులు మళ్ళీ ఆ స్థాయిలో ఏమి రియాక్ట్ అవ్వట్లేదు కదా, కేసులు పెట్టట్లేదు కదా. నేను చిన్న పెట్టమని చూపిస్తానమ్మా నీకు, ఒక చిన్న వీడియో, నాట్ మోర్ దాన్ దట్. ఒక్కసారి దాన్ని జయమ్మా. రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తారు. బుద్ధిందా ఈ రోజా గారికి? విజయవాడ అల్లాడిపోతుంటే లోకేష్ గారు వారం నుంచి రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్ట మారుతారమ్మా? ఎట్ట మారుతారు? వారం నుంచి అతను అక్కడే ఉన్నారు. లాస్ట్ ఏమంటే కేబినెట్ సమావేశం దగ్గర నుంచి అట్లే ఉన్నారు. మరి ఒక మాజీ మంత్రి కనీసం ఆలోచించరా? బుర్రుండదా, బుద్ధి ఉండదా? ఊరికే ఓడిపోలేదా? సో ఇక్కడి నుంచి స్టార్ట్ నేను ఎందుకు చూపించాను, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇవాళ మీ వస్తూ సాక్షి పేపర్, అన్ని పేపర్లు చూస్తూ సాక్షి పేపర్ చూసిన బుడమేరు సవాళ్ళకి బాధ్యత ఎవరిది అంటే హెడ్డింగ్ ఉన్నది. ఖచ్చితంగా మంచి క్వశ్చన్ వేశారు. ఎవరిది బాధ్యత? జగన్మోహన్ గారు ఇంతమంది చనిపోవడానికి బాధ్యత మీదే. ఇది కృష్ణా నది వల్ల వచ్చిన వరదలు కాదు, ఇది బుడమేరు వల్ల వచ్చిన ఇబ్బందులు. కరాల నృత్యం బుడమేరు వల్ల వచ్చింది. గత 5 సంవత్సరాలు ఒక్కసారి మీ వాళ్ళకి చెప్పండి, గూగుల్ని ఒక్కసారి చేసామండి, కొన్ని వందల ఐటమ్స్ మీ సాక్షిలో కూడా వచ్చాయి. మిగతా పత్రికలు పక్కన పెడితే మీ సాక్షిలో కూడా వచ్చాయి. ఆ యొక్క బుడమేరు పరివాహక ప్రాంతాన్ని మేటగట్టేసి మట్టేసేసి మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? కొత్త రాజరాజేశ్వరి నగర్, పాత రాజరాజేశ్వరి నగర్ కాకుండా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మీరే తెచ్చేదాన్ని మొత్తం ఆక్యుపై చేశారమ్మా. ఎక్కడికక్కడను ఇరిగేషన్కి ₹1 ఖర్చు పెట్టలేదు. ఆ మొత్తం బండ్స్ అన్ని మొత్తం దాదాపు 7 చోట్ల అది కొట్టుకుపోయింది. విజయవాడ మధ్యలో ప్రవహిస్తున్న ఒక నదిని పట్టించుకోలేదు. ఆయనకి ఓనామాలు తెలియదు. ఆయన సీఎంగా ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. బుడమేరు కృష్ణానదిలోకి వస్తుందంట. బుర్రుందా కనీసం? సో ఇట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు